హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను ఒక కొత్త డిజైన్ తీసుకొచ్చానండి. అదే కార్నర్. చూసారు కదా, మైక్రోతో కార్నర్ని ఎలా తయారు చేయాలో మీకు నేర్పించబోతున్నాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా నేను మీకు నేర్పించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కార్నర్ తయారు చేసుకోవడానికి నేను ఈ మైక్రో గ్రీన్ కలర్ది నేను 5 మీటర్స్ది 6 తీసుకున్నానండి. నేను అలాగే కీవుకు తీసుకున్నాను, కొన్ని పూసలు, అలాగే రెడ్ కలర్ పూసలు, బ్లూ కలర్ పూసలు, సిజర్, లైటర్, అలాగే రెక్టాంగిల్లో ఇది హుడ్ని తీసుకున్నానండి. ఇవి నేను 3 తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ పిన్ని ఇలా సేఫ్టీ పిన్ కానీ అలాగే శారీ పిన్ కానీ పెట్టుకొని ఇలా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఒక 5 మీటర్స్ది మైక్రో కార్డ్ని తీసుకున్నాను కదండి. దాన్ని మనం ఇందులో నుంచి ఇలా వేసుకుందాం. అలాగే ఇంకొకటి కూడా ఇలా వేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా వేసుకున్నాను. రింగ్లో నుంచి ఇలా తీసుకొని నేను వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ 2 ఉన్నాయి కదండి, ఈ రెండింటిని ఇలా తీసుకొని ఈ విధంగా ఒక ముడి వేసుకోవాలండి. ఇలా సింపుల్ బేసిక్ నాట్ అంటారు దీన్ని. సింపుల్ బేసిక్ నాట్ని వేసుకుందాం. ఇలా ముళ్ళు వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా తీసుకొని సైడ్ ఉంది కదండి దీనిది, ఈ సైడ్ ఉన్న లాస్ట్ దాన్ని మనం పైకి తీసుకొని ఇక్కడున్న లాస్ట్ దాన్ని ఇలా దీనిపై నుంచి తీసుకొని ఇలా ఈ రెండింటి కింది నుంచి ఇలా పైకి తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైతే పైకి వస్తుంది కదండి, అప్పుడు ఈ కిందికి వెళ్ళిన దాన్ని ఇలా పైకి వేసుకొని ఇలా దీన్ని ఇలా వేసుకోవాలండి. దీని పైకి వచ్చినాక ఈ విధంగా ఒక ముడి వచ్చేటట్టు ఇలా వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా పైకి పెట్టేసుకొని దీనిపై నుంచి ఇలా తీసుకొని ఆ రెండింటి కింది నుంచి తీసుకొని అదేవిధంగా సేమ్ మనం ఒక సైడ్ ఇటు నుంచి ఒక సైడు అటు నుంచి ఇలా 2 వైపుల నుంచి తీసుకొని వేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా ఇది కంప్లీట్ చేద్దామండి. సేమ్ మనం ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి ఇది తీసుకొని ఇలా ఒక ముడి వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇటు నుంచి ఒక సైడ్ ఏమో ఒకసారేమో ఇటు నుంచి ఒకసారేమో ఇటు నుంచి ఇలా దీన్ని ఇలా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. సేమ్ ఇలానే మొత్తం కంప్లీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మనకు డిజైన్ వచ్చే కొద్దికి ఈ మైక్రో కార్డ్ అనేది తక్కువ అవుతూ ఉంటుందండి. దీన్ని మనం దీనికి మనం ఎక్స్ట్రా కార్డుని అంటించుకోవాలి. ఇలా ఇలా మొత్తం కొద్ది దూరం వరకు వేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇంతవరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం ఒక పూస ఎక్కించుకుందామండి. ఈ రెండింటి మధ్య నుంచి మిడిల్లో ఉంది కదండి, ఆ మిడిల్ దాన్ని ఇలా ఈ రెండింటిని తీసుకొని ఇందులోకి ఒక పూస ఎక్కించుకొని ఈ విధంగా ఎక్కించుకొని మనం సేమ్ పైన ఈ విధంగా వేసాము ముడి, అలానే ఇక్కడ కూడా ఈ విధంగా వేసుకోవాలి.
ఇలానే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగానే మళ్ళీ మనం పైన డిజైన్ ఎలా ఉందో అదేవిధంగా కింద కూడా కొద్ది దూరం వరకు వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంతవరకు వేసుకున్నాను. మళ్ళీ మనం ఇలా రెడ్ కలర్ పూసని ఈ విధంగా మధ్యలో నుంచి ఎక్కించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ఎక్కించుకుంటున్నాను. సేమ్ మనం పైన ఎలా వేసామో డిజైను అదేవిధంగా దీన్ని కూడా ఇలానే వేసుకోవాలి. మళ్ళీ మధ్యలో కొద్ది వరకు డిజైన్ వచ్చే విధంగా వేసుకుందాం. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నానండి నేనైతే. చూడండి ఫ్రెండ్స్, అందుకే నేను ఈ విధంగా పైకి పెట్టి చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిడిల్లో డిజైన్ వచ్చే విధంగా వేసుకున్నాను. సేమ్ మనం పైన బ్లూ కలర్ది తీసుకున్నాం కదండి పూస, ఇప్పుడు కూడా మనం బ్లూ కలర్ పూస తీసుకొని డిజైన్ని కంప్లీట్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను ఒక లైను. సేమ్ అదేవిధంగా ఇవి రెండింటిని కూడా కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ 3 కంప్లీట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతవరకు కంప్లీట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇటు నేను బ్లూ తీసుకుంటే ఇక్కడ నేను మిడిల్లో మాత్రం రెడ్ తీసుకున్నాను. అలాగే కిందికి ఇలా బ్లూ కలరు అలాగే రెడ్ కలర్ ఇలా తీసుకున్నానండి. నేను మిడిల్లో మాత్రమే ఇలా తీసుకున్నాను, కొంచెం వెరైటీగా ఉంటుందని. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ది ఇది ఉంది కదండి వుడ్, దీన్ని తీసుకొని ఇందులో నుంచి మనం ఈ హోల్ నుంచి తీసుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదండి, ఈ 4ని సమానంగా పెట్టుకొని ఈ 4ని ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఈ హోల్లోకి పంపించుకోవాలి. ఇలాగా ఈ హోల్లోకి పంపించుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈ మిడిల్ది మాత్రం ఈ లాస్ట్ కొనకు తీసుకున్నాను చూడండి, మీరు గమనించుకోవాలి. ఇక్కడ తీసుకున్నాను. సేమ్ అదేవిధంగా ఈ సైడ్ది ఉంది కదండి, ఈ సైడ్ది మాత్రం ఇందులో నుంచి ఈ హోల్ నుంచి తీసుకోవాలి. సేమ్ దీనికి కూడా ఇలా 4 సమానంగా పెట్టుకొని ఈ హోల్లోకి పంపించుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నేను ఎక్కించుకున్నాను. సేమ్ అదేవిధంగా ఈ లాస్ట్ది ఇక్కడ ఈ లాస్ట్కి ఈ హోల్లోకి ఎక్కించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ హోల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను కదా, ఇక్కడ ఒక ముడి వేసుకోవాలండి, లేకుంటే ఈ ముడి అనేది పైకి జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సేమ్ మనం పై విధంగా సింపుల్ బేసిక్ నాట్ని ఎలా వేసుకున్నామో ఇక్కడ నాట్ వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇలా నాట్ వేసుకుందాం మనం, ఎందుకంటే ఇప్పుడు కిందికి మీనికి అనేది జరగదు. ఇటు కూడా సేమ్ అలానే వేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ నేను నాట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కింద మాత్రం డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఇంతకుముందు పైన ఇటు సైడు అటు సైడు అనేసి ఒక డిజైన్ వేసుకున్నాం కదండి, దాన్ని మనం ఒకటే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది పైకి వచ్చింది కదా, దీన్ని మాత్రమే మనం పైకి పెట్టుకొని దీని పైనుంచి ఇలా తీసుకోవాలి. ఇలా రావాలండి డిజైను. చూసారు కదా, దీన్ని మాత్రమే పైకి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఇది మాత్రమే మనకు పై విధంగా పెట్టి ఇలా ముడి వేసుకోవాలి. ఒక నాట్ అనేది వస్తుంది ఇక్కడ. ఇది స్ప్రింగ్ టైప్ వస్తుందండి ఈ డిజైన్ మాత్రం. ఇది తిరుగుతుంది, మీరు గమనిస్తున్నారా? ఇది స్ప్రింగ్ టైప్ అనేది, స్ప్రింగ్ టైప్ కాబట్టి ఇది ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. నేను ఒక సైడే పెట్టుకొని ఇలా నాట్ అనేది వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కంప్లీట్ చేశాను ఇంతవరకు. చూసారు కదా, ఇక్కడ ఇంతవరకు నేను కంప్లీట్ చేశాను కదండి. ఇందులోకి నేను చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంతవరకు కంప్లీట్ చేశాను డిజైన్ అనేది. అలాగే ఇది స్ప్రింగ్ డిజైన్ అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేను పూసలు ఎక్కించుకొని సింపుల్ నార్మల్ బేసిక్ నాట్ని వేస్తానండి నేను. ఇప్పుడు నేను బ్లూ కలర్ పూసని ఎక్కించుకుంటాను. సేమ్ పైన ఎలా వేసుకున్నాము ముడి, అదేవిధంగా ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ మనం రెడ్ తీసుకుందాం. ఇక్కడ కార్డ్ అనేది తక్కువ పడ్డది, మనం ఇప్పుడు అతికించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సేమ్ మనం దీన్ని ఎలా ఎక్కించుకుందామో అదేవిధంగా దీన్ని కూడా ఇలా తీసుకోవాలి. ట్రయాంగిల్ని సేమ్ మనం ఫస్ట్ ఎలా పెట్టుకున్నామో అదేవిధంగా వీటిని ఇలా ఫోర్గా సమానంగా తీసుకోవాలి. ఈ ఫోర్ని
ఇలా సమానంగా తీసుకొని ఇందులోకి ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇలా వేసుకున్నాను. ఇక్కడ అటు ఇటు జారకుండా ఒక చిన్నగా నార్మల్ బేసిక్ నాట్ని వేసుకుందాం. ఇలా ఒక చిన్న నార్మల్ బేసిక్ నాట్ని వేసుకుంటున్నామండి. ఇక్కడ ఇది కదలకుండా అటు ఇటు కిందికి పైకి కాకుండా ఇలా ఉంటుంది అనమాట స్టిఫ్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లాస్ట్ కార్నర్ కూడా పెట్టేశాను. ఈ వుడ్ అనేది ఇంక పెట్టేశాను కదండి. ఇప్పుడు ఇలా ఒక నాట్ వేసుకుందామండి. ఇలా కొద్ది దూరం వరకు వేసుకుందామండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇంతవరకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇక్కడ ఇలా కట్ చేసుకొని బెల్స్ మాత్రం పెట్టుకుందామండి. మనం ఇలా ఇవి బెల్స్ అంటారండి. వీటిని ఇలా ఎక్కించుకొని ఇలా అంటించుకుందాం. ఇలా అంటించుకుందామండి. సేమ్ దీన్ని కూడా అలానే ఎక్కించుకొని ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అంటించుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా కొద్ది దూరం వరకు నాట్ వేసుకుందాం. చూసారు కదా, ఇంతవరకు వేసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా వేడి చేసి అంటించుకోవాలి. సేమ్ ఇటు కూడా ఇక్కడ ఎలా చేసామో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అల్లేసుకొని నాట్ అనేది వేసుకొని బెల్స్ అనేది అతికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం గరుకుగా ఉంది కదండి. దీనికి మనం ఇలా పేపర్ని ఇలా అంటించుకుందాం. ఇలా అంటించుకుందామండి. ఇది గిఫ్ట్ పేపరు. మనం ఇలా పేవ్కి పెట్టి అంటించుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, నేను ఫెవికాల్ పెట్టి ఈ కార్నర్ దగ్గర ఇలా అంటిస్తున్నాను. ఇలా చూడడానికి బాగా కొడుతుంది అన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇలా రౌండ్ ఆఫ్గా అంటించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, కార్నర్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ విధంగా అన్నీ పెట్టుకోవచ్చండి. ఇలా టెడ్డీ బేర్ని కానీ ఇలా ఫ్లవర్ వాజ్ని కానీ మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఇలా తగిలించుకోవచ్చు. చూసారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను కార్నర్ని తీసుకొచ్చానండి. ఏ విధంగా తయారు చేయాలో మీరు వీడియో చూసేయండి.